వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వేదిక్ వైబ్రేషనల్ హీలింగ్ ఈ సబ్జెక్ట్ ద్వారా చాలామంది సైకలాజికల్ హీల్ ఏదైతే ఉంటుందో, అంటే సైకలాజికల్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఫిజియలాజికల్గా బాడీ ఫంక్షనింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఆ వైబ్రేషన్స్ తోటి ఏ విధంగా మనకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని హీల్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనతో పాటు సంజయ్ సొలంకి గారు ఉన్నారు. సో అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో. వి హీల్ ఏంటి సార్, అంటే దీని డెఫినేషన్ ఏంటి? బేసికలీ స్టార్ట్ చేయాలంటే అలోపతి మెడిసిన్ మన శరీరాన్ని ఒక కెమికల్ యూనిట్గా భావిస్తుంది. అందుకనే ఏవైనా జబ్బు వచ్చినప్పుడు అది కెమికల్ బ్యాలెన్స్లో ఏమైనా లోపం జరిగిందని అర్థం చేసుకొని ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఆ రోగం నుంచి ఉపశమనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు డాక్టర్స్. దీనికి భిన్నంగా వీహీల్ అనేది శరీరాన్ని ఒక ఎనర్జీ యూనిట్గా భావిస్తుంది. ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల జబ్బు వస్తుందనేసి దాన్ని సమకూర్చి సరిదిద్ది రోగాన్ని నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలోపతి మెడిసిన్ అనేది కెమికల్ పాత్వే మీద ఆధారపడి ఉంటే వీహీల్ అనేది సిగ్నలింగ్ పాత్వే మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అనేది ఇప్పుడు దాకా ఎన్నో రోగాల్ని ఎఫిషియెంట్గా ట్రీట్ చేయలేకపోతుంది. అది కాకుండా ఎన్నో రోగాలకి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఎక్సెట్రా. దీనికి ముఖ్యమైన కారణం ఈ మోడర్న్ సైన్స్ ఆర్ మోడర్న్ మెడిసిన్ 95% ఆఫ్ అవర్ డిఎన్ఏ ఏదైతే ప్రోటీన్స్ని కోడ్ చేస్తుందో దాని మీదే ఆధారపడి ఉంది. మిగతా 95% నాన్ కోడింగ్ డిఎన్ఏ ఎలా పనిచేస్తుంది, ఎలా ఫంక్షన్ చేస్తుంది అని వాళ్ళకి తెలియదు. అన్ఫార్చునేట్లీ దాన్ని వాళ్ళు జంక్ డిఎన్ఏగా క్లాసిఫై చేశారు. సుమారు 2005లో ఎన్కోడ్ అనే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏ మన బయాలజీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తుందని, లైక్ ప్రోటీన్ సింథసిస్, హార్మోన్ సెక్రీషన్, సెల్ డివిజన్, జీన్ ఎక్స్ప్రెషన్, ఇవన్నిటికీ ముఖ్యమైన కారణం ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏనే అని తెలిసింది. ఓకే. సో సిగ్నలింగ్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. ఎలా సార్, ఒక మనిషి మైగ్రేన్ని అంటే ఇయర్స్ కొద్దీ సఫర్ అవుతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో వీహీల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఒకండి ఆ సిగ్నలింగ్ వైబ్రేషన్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి మనిషి మీద? నేను బ్రీఫ్లీ మీకు ఈ వీహీల్ అనే సిస్టమ్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఓకే సార్. యూ విల్ హ్యావ్ క్లారిటీ. ఫస్ట్ మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళకున్న ఫిజికల్ అండ్ సైకలాజికల్ కండిషన్స్ గురించి మాట్లాడటం, వాళ్ళకున్న మెడికల్ రిపోర్ట్స్ని తెలుసుకోవటం, డిస్కస్ చేయటం, ఇవి జరుగుతాయి. అది కాకుండా మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సింది ఉంటుంది. వాళ్ళ ఫోటోగ్రాఫ్లో వాళ్ళ ఎనర్జీ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఆర్ ఎనర్జీ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. మేము దాన్ని అనలైజ్ చేసి ఆ ఎనర్జీ డిస్టార్షన్స్ ఎక్కడున్నాయో, దేనివల్ల ఈ అతను మైగ్రేన్తో సఫర్ అవుతున్నాడు, లేకపోతే వేరే డిసార్డర్తో సఫర్ అవుతున్నాడు, అది తెలుసుకొని దానికి కావాల్సిన హీలింగ్ ఫ్రీక్వెన్సీస్ మేము ఒక డివైస్ ద్వారా మేము హీలింగ్ డివైస్, ఆ ఫ్రీక్వెన్సీ మేట్రిక్స్ హీలింగ్ డివైస్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. అది అతను మెడలో ధరించుకుంటే చాలు, అతని ఇంటరాక్షన్ విత్ ద కాన్షియస్నెస్ ఆర్ ద యూనివర్స్ మారిపోతుంది. హీ ఈజ్ ఇన్ అ బెటర్ వే ఆఫ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని హీ గెట్స్ వెల్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. అండ్ 3 నుంచి 4 వారాల్లోనే చిన్న మార్పులు అయితే కనిపిస్తాయి. ఎలాంటి చేంజెస్ చూస్తారు జనరల్గా? అతనికి మైగ్రేన్ ఉందనుకోండి, అతని మైగ్రేన్ బౌట్స్ తగ్గటం మొదలవుతుంది. అంత ఫ్రీక్వెంట్గా అండ్ యాజ్ హీ గోస్ అహెడ్ అతను ఇంకా బాగుపడుతూ వెళ్ళిపోతాడండి. ఆ వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయండి? నేను బయోలాజికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఈ నాన్ కోడింగ్ డిఎన్ఏ అని చెప్పాను కదండి, ప్రస్తుతానికి సైంటిస్ట్ కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం కనుక్కున్నారంటే మన బాడీలో ఇంటెగ్రల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఉంటాయి, విచ్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ రిసెప్టర్ ప్రోటీన్స్ అండ్ ఎఫెక్టర్ ప్రోటీన్స్. ఇవన్నీ మన ఎన్విరాన్మెంటల్ సిగ్నల్ని క్యాప్చర్ చేసి మన సెల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అవి, సో దట్ సెల్స్ కెన్ ఫంక్షన్. అలానే నేను ఇచ్చిన ఏదైతే హీలింగ్ డివైస్ ఉంటుంది అది మీ రిసెప్టర్ ప్రోటీన్స్, ఎఫెక్టర్ ప్రోటీన్స్ పనిచేయదు, అందుకే కదండి జబ్బు వచ్చేది. అది పనిచేసేటట్టు నేను ఇక్కడ మొత్తం బాడీ ఫీల్డ్ని కన్సిడర్ చేస్తున్నాను. కాబట్టి ఏదైతే అల్ట్రావీక్ ఫోటానిక్ ఎమిషన్స్ ఉన్నాయి మన బాడీలో, కొంచెం లైట్ మన బయట వస్తూ ఉంటుంది, అది అల్ట్రావీక్ ఎమిషన్స్ ఉంటాయి. అవి దాన్ని ఇట్ ట్రైస్ టు ట్వీక్ దట్
ఓహ్! అండ్ దెన్ ఇట్ సెండ్స్ ద సిగ్నల్స్ విచ్ యు ఆర్ నాట్ టేకింగ్ నౌ. సో, దానివల్ల మీ బాడీ బెటర్ అవ్వటం మొదలవుతుంది. సో, దేర్ ఈస్ లైక్ మనం అంటాం, మన బాడీలో అపాన వాయువు ఉంది విచ్ ఇస్ ద డౌన్‌వర్డ్ ఎనర్జీ, ఎక్స్‌క్రీటరీ ఎనర్జీ. ప్రాణవాయువు విచ్ గోస్ అప్‌వర్డ్స్. ఇది మన శాస్త్రాల్లో ఆల్రెడీ రాసున్నాయి ఇవన్నీ. యెస్. యెస్. ఎలా సార్ ఒక మైగ్రేన్ ఉండేటువంటి పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి, తన పర్సనాలిటీని హీల్ చేసుకోవాలి అనంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అతను ఫోన్ చేసి ఒకసారి వచ్చేసి ఫోటోగ్రాఫ్ తీసుకొని అతని రిపోర్ట్స్ తీసుకొనొచ్చి మాతో కూర్చొని డిస్కస్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఫోటోగ్రాఫ్ అనలైజ్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ. అది ఫోటోగ్రాఫ్ అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ప్రిసైజ్ మెథడ్. సో, ఫోటోగ్రాఫ్ అనలైజ్ చేసిన తర్వాత మనం అతని బాడీ ఫీల్డ్ ఏదైతే డిస్టర్బ్ అయ్యి ఉందో దాన్ని కొహరెంట్‌గా మనం ఎస్టాబ్లిష్ చేయగలమా అని నేను నిర్ధారిస్తాను. నిర్ధారించిన ఇఫ్ ఐ యామ్ కంఫర్టబుల్ దెన్ ఐ సే దట్ యెస్ వి విల్ టేక్ అప్ యువర్ హీలింగ్ అండ్ దెన్ వి గివ్ హిమ్ ఎ హీలింగ్ డివైస్ అండ్ హీ గెట్స్ వెల్. అండ్ ఎవ్రీ 15 డేస్ ఆర్ 3 వీక్స్ వాళ్ళు మాతో ఇంటరాక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వటం, ఏమన్నా దాంట్లో చేంజెస్ అవసరం ఉంటే చేంజెస్ చేయటం ఇవి జరుగుతాయి. బట్ హీల్ అవుతారండి. ఈవెన్ క్రానిక్ కండిషన్స్ హీల్ అవుతారు. హార్డ్‌లీ ఇట్ విల్ అంటే ఎన్ని డేస్ తీసుకునే అవకాశం ఉంటుందండి? చూడండి 4 వీక్స్‌లో ట్రిగర్స్ అవుతాయండి స్టార్ట్. ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైమ్ బికాస్ దేర్ ఈస్ ఎ కాజ్. వి ఆర్ ట్రీటింగ్ ద కాజ్. సో, దిస్ డివైస్ వర్క్స్ ఫర్ ఆల్మోస్ట్ 15 to 18 months. సో, ఇట్ టేక్స్ 3 monthsలో చాలా వరకు చేంజెస్ వస్తాయండి. పర్మనెంట్ హీల్ వస్తదండి? ఇట్ క్యాన్ హ్యాపెన్. యెస్. ఐ హావ్ సీన్ పీపుల్ హూర్ బాడీ డైనామిక్స్ వర్ గుడ్. వాళ్ళకి ఆక్యులర్ మైగ్రేన్ ఉంది. మీరు ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి. షీ వాజ్ ఎ లేడీ అండ్ వీ స్టార్టెడ్ ట్రీటింగ్. వితిన్ 3 weeks షీ రెస్పాండెడ్ సేయింగ్ దట్ సంజయ్ ఐ యామ్ గెటింగ్ బెటర్. ఇట్లా ఉండేది కాదు. ఐ హ్యావ్ సీరియస్ మైగ్రేన్ బౌట్స్ ఉండేవని. అండ్ షీ ఆల్సో టోల్డ్ దట్ ఎట్ టైమ్స్ వెన్ షీ కన్జ్యూమ్స్ వైన్ షీ విల్ హ్యావ్ దట్ ట్రిగర్. ఇప్పుడు అది చేసినా అది అవ్వట్లా అని. అండ్ నౌ షీ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్. షీ డజంట్ హ్యావ్ టు వేర్ ఇట్. గ్రేట్. సో, ఏదైనా అడిక్షన్ ఉన్నా కూడా దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అడిక్షన్ కాదండి. హ్మ్. దానివల్ల ట్రిగర్ జరుగుతుంది. లేదు ఆక్యులర్ సార్. నేను మైగ్రేన్ అనేది ఏంటంటే అంటే అడిక్షన్స్ తోటి సఫర్ అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఈ హీలింగ్ అనేది ఉపయోగపడుతుందంటారు. 100% బాడీ ఫీల్డ్ కోహరెన్స్ అండి. ఏదైనా మనకు బాడీలో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అది ఎనర్జీ ఫీల్డ్‌లో డిసార్డర్ లేకపోతే మన లోపల ఫిజికల్ కెమికల్ బ్యాలెన్స్‌లో డిసార్డరే కదండీ. అది మనం మళ్ళీ సరిదిద్దగలిగితే హ్మ్. ప్రిసైజ్‌గా, అబ్సల్యూట్‌లీ డాటెడ్‌గా అతను బాగా అవుతాడు. దాంట్లో డౌట్ ఏముందండి. యెస్. దాంతో అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫ్యూచరిస్టిక్ మెడిసిన్ అండి. ట్రూ. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ సోలంకి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక హీల్ కోసం గనక ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే, మీకు మైగ్రేన్ ఉన్నా, అడిక్షన్స్ ఉన్నా, లేదు మీరు లాంగ్ ప్రాబ్లమ్ తోటి ఏదన్నా సఫర్ అవుతూ ఉన్నా, అది ఫిజికల్ అయినా సైకలాజికల్ ప్రాబ్లమ్ అయినా సరే, మీరు గనక సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి అట్లీస్ట్ విజిట్ చేద్దాము, తెలుసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు సంజయ్ గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.